అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రణయ్ కేసు జడ్జ్మెంట్ కాపీలో సంచలనాలు ఉన్నాయి. ఏటు సుభాష్ శర్మకు మరణ శిక్ష విధించింది కోర్టు. ఆ ఆర్డర్ కాపీస్ ఆర్టీవీ చేతిలో ఉన్నాయి. దానికి సంబంధించి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. హియర్ ఇట్ ఇస్ ఆర్డర్ కాపీస్. ఇదిగో ఈ ఆర్డర్ కాపీస్ ఆర్టీవీ చేతులు ఉన్నాయి. మిగతా 6గురికి జీవిత ఖైదు విధించింది. దాంతోపాటు జరిమానా విధించింది కోర్టు. 2018 జనవరి 31న ప్రేమ పెళ్లి చేసుకున్నారు అమృత ప్రణయ్. కులాంతర ప్రేమ వివాహంపై అమృత తండ్రి అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి. 2018 సెప్టెంబర్ 14న కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చి హత్య చేయించాడు అమృత తండ్రి. 8 మందిపై ఐపీసీ సెక్షన్లు 302, 120B, 109 అలాగే అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ కేసులో తుది తీర్పు వెల్లడించింది నల్గొండ 2వ అదనపు సెషన్స్ కోర్టు. తీర్పు వెల్లడించింది సెషన్స్ కోర్టు. అలాగే తీర్పుని వెల్లడించారు సెషన్స్ కోర్టు జడ్జ్ రోజా రమణి. ఆ ఆర్డర్ కాపీస్ ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. హియర్ ఇట్ ఇస్. ఆ ఆర్డర్ కాపీస్ కి సంబంధించి ఎక్స్క్లూసివ్ ఆ ఆర్డర్ కాపీస్ ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. దీంట్లో మీరు చూడొచ్చు ఆర్డర్ కాపీస్ కి సంబంధించి కొద్దిసేపటి క్రితం ఆర్డర్ కాపీస్ ఇచ్చిన పరిస్థితి. మీరు చూస్తే కనుక డేటెడ్ దిస్ ద 10th day of March 2025 ప్రస్తావిస్తుంది. ఇక్కడ మీరు చూస్తే కనుక A1 గా మారుతీరావు పేరుని ప్రస్తావించారు. A1 గా మారుతీరావుని మీరు చూడొచ్చు. అలాగే A2 గా సుభాష్ కుమార్ శర్మకు సంబంధించి మిగతా వాళ్ళ పేర్లు కూడా దీంట్లో మెన్షన్ ఉన్నాయి. కానీ A2 సుభాష్ శర్మకు సంబంధించి మరణ శిక్ష విధిస్తూ కోర్టు తీర్పిచ్చింది, ఉత్తర్వులు ఇచ్చింది. ఆ కాపీని మీరు చూడొచ్చు. ఒక్కసారి ఆ ఉత్తర్వులకు సంబంధించి కాపీని కూడా మేము ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే A3కి సంబంధించి మొహమ్మద్ అజ్గర్, అలాగే A4 మొహమ్మద్ అబ్దుల్ బారీ, అలాగే A5 మొహమ్మద్ అబ్దుల్ కరీం, A6 శ్రవణ్ కుమార్ అంటే బాబాయ్, అమృత బాబాయ్, అలాగే సముద్రాల శివ, A7గా సముద్రాల శివ, దాంతోపాటు A8గా MA నిజాం. వీళ్ళ 8 సంబంధించి శిక్ష ఖరారు చేసింది. కానీ ఇప్పటికే మారుతీరావు ఆయన మరణించిన సందర్భం. సో ఈ నేపథ్యంలో ఆర్డర్ కాపీస్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. అందరికీ కూడా ఈ కేసుకు సంబంధించి కొన్ని సెక్షన్స్, అలాగే సెక్షన్స్ కింద కేసు నమోదైన తర్వాత వాటికి శిక్ష విధించింది. కొన్ని సెక్షన్స్కు సంబంధించి కాస్త అమౌంట్తో పాటు జైలు శిక్ష కూడా విధించిన పరిస్థితి. కానీ ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ నుంచి నేను కంటిన్యూ చేస్తున్నాను. ఇదిగోండి ద అక్యూజ్ నెంబర్ 4 అంటూ ఇక్కడ మీరు చూడొచ్చు. దీని తర్వాత ఇక్కడ నేను క్లియర్గా హైలైట్ చేశాను. ది అక్యూజ్డ్ నెంబర్ 2 ఈజ్ సెంటెన్స్ టు డెత్ టు బి హ్యాంగ్డ్ బై నెక్ till his death for the offence punishable under section 302 of IPC and also pay a fine of 5,000 for the offence punishable అంటూ కూడా సెక్షన్ 302 IPC. ఎందుకంటే ఘటన బిఎన్ఎస్ యాక్ట్ రాక ముందు జరిగింది కాబట్టి ఐపీసీ తీసుకున్నట్టుగా భావించాలి. ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం మరణశిక్ష విధించింది కోర్టు. దాంతోపాటు ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ ది అక్యూజ్ నెంబర్ 2 ఈజ్ సెంటెన్స్ టు డెత్ టు బి హ్యాంగ్డ్ అంటూ కూడా చెబుతూనే ఇక్కడ అండర్ సెక్షన్ 3 సబ్సెక్షన్ 2 ఆఫ్ 5 ఆఫ్ SC/ST అంటూ SC/ST యాక్ట్కి సంబంధించి ఈ కేసులో కూడా మరణశిక్ష విధించింది కోర్టు. దాంతోపాటు ఇంకొక అంశాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్న పరిస్థితి. ఇక్కడ మీరు గమనిస్తే కనుక అక్యూజ్ నెంబర్ 2 ఈ సెంటెన్స్ టు డెత్ టు బి హ్యాంగ్డ్ అంటూ చెబుతూని పనిషబుల్ అండర్ సెక్షన్ 27 సబ్సెక్షన్ 3 ఆఫ్ ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్, అలాగే SC/ST యాక్ట్, అలాగే సెక్షన్ 302 ఈ 3 సెక్షన్స్ కింద మరణశిక్ష విధించింది కోర్ట్. దానికి సంబంధించి మనం చూడొచ్చు. మొత్తం ఆర్డర్ కాపీస్ని మీకు చూపిస్తోంది ఆర్టీవీ. మిగతా వాళ్లకు సంబంధించి జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించిన ఆ పరిస్థితికి సంబంధించి కాపీస్ మీరు చూస్తున్నారు. ఆ తీర్పు కాపీని ఆర్టీవీ స్క్రీన్ మీరు ఎక్స్క్లూజివ్గా చూడడం జరుగుతుంది. ఇంకా ఎటువంటి అంశాలను ఆ జడ్జిమెంట్ కాపీలో పొందుపరచడం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి అచ్యుత్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అచ్యుత్, ఇంకా ఎటువంటి అంశాలను ఆ కాపీలు, ఆ తీర్పు కాపీలో వెల్లడించడం జరిగింది కోర్టు? మిగలగూడ ప్రణయ్ హత్య కేసుకు సంబంధించి ఆ రిమాండ్ కాపీ మరి ఇంతకు ముందుకే బయటకు వచ్చిన పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా చూసుకుంటే 2018 సెప్టెంబర్ 14న మొత్తం కూడా ఈ హత్య జరిగిన పరిస్థితి కనపడుతుంది. అంటే మొత్తం కూడా 2018 జనవరి 31న కూడా వీళ్ళు ప్రేమ వివాహం చేసుకున్నారు అమృత ప్రణయ్. ఇది కులాంతర వివాహం చేసుకున్న క్రమంలో కూడా ఎవరైతే మారుతీరావు ఉన్నాడో మారుతీరావు కూడా మొత్తం కూడా ఆ కులాంతర వివాహం చేసుకున్న క్రమంలో కూడా సుపారీ గ్యాంగ్ ఇచ్చి మొత్తం కూడా హత్య చేయించిన పరిస్థితి. మొత్తం కూడా A1
మారుతిరావు ఉన్నాడు, A2 సుభాష్ శర్మ ఉన్నాడు. సుభాష్ శర్మకు ఇప్పటికీ మరణశిక్ష విధించిన పరిస్థితి ఉంది. మిగతా 6కి మాత్రము జీవిత ఖైదు కూడా ఇచ్చి మొత్తం కూడా 8 మందిపై IPC సెక్షన్ల కింద 302, 120B, 109 అట్రాసిటీ కేసు, SC కేసు కూడా నమోదు చేసిన పరిస్థితి ఉంది. దాని మీద కూడా వీళ్ళు ఇంత మధ్యాహ్నం తుది తీర్పు ఇచ్చిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా రోజా రమణి నల్గొండ 2వ అదనపు స్పెషల్ కోర్టు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఈమె చాలా కఠినంగా సీరియస్ గా ఉంటుంది. న్యాయం పట్ల కూడా పకడ్బందీగా వ్యవహరిస్తున్న విమర్శలు వస్తున్నాయి. మొన్న హాజీపూర్ సంబంధించిన దాంట్లో కూడా ఒకటే రోజు 2 కేసులకు, ఒక దాంట్లో 17 మందికి జీవిత ఖైదు ఇచ్చారు. అదేవిధంగా ఏదైతే నల్గొండ పట్టణం శాంతినగర్ లో సంబంధించిన అక్రమ సంబంధానికి సంబంధించిన దాంట్లో కూడా వాళ్ళకు కూడా 7గురికి కూడా మొత్తం కూడా జీవిత ఖైదు ఇచ్చి మొత్తం కూడా ఆమె చాలా స్ట్రిక్ట్ గా ఉంటుందని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా కూడా మొత్తం కూడా 2000 కులాంతర వివాహానికి చేసుకున్న వారిపై కూడా ఇప్పటికీ దీని మీద వాళ్ళు ఆ కేసు నమోదు చేసిన మొత్తం కూడా ఈ కేసుకు చూసుకుంటే 1600 పేజీలు ఛార్జ్ షీట్ నమోదు చేసిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా 1600 పేజీలు ఛార్జ్ షీట్ కాబట్టి 102 మంది సాక్షులను కూడా విచారించిన పరిస్థితి. అప్పట్లో ఉన్న అప్పటి జిల్లా ఎస్పీ రంగనాథ్ కూడా ఎక్కడ కూడా ఎట్లా ఇబ్బంది లేకుండా కూడా ప్రతి ఒక్కటి ఎవిడెన్స్ కూడా సహకరించారు. ఇటు టెక్నికల్ గానీ ఓవరాల్ గా మొత్తం కూడా తీసుకొచ్చి కూడా ఒక పకడ్బందీగా ఈ కేసు ఛార్జ్ షీట్ లో నమోదు చేసినప్పుడు అప్పటి నుంచి కూడా నిందితులు కూడా చాలా కోర్టులు కూడా ఇటు హైకోర్టులో నడిచింది, కొన్ని కోర్టుల కింది కోర్టులో పై కోర్టులో వస్తూ కూడా ఆ బెయిల్ కు అప్పీల్ చేసుకున్నారు. బెయిల్ కు అప్పీల్ చేసుకున్న క్రమంలో కూడా మొత్తం కూడా 8 మందికి బెయిల్ వచ్చిన పరిస్థితి. బెయిల్ వచ్చిన తర్వాత మారుతిరావు ఏదైతే బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత కూడా వాసవి భవన్ లో హైదరాబాద్ లో ఉన్నటువంటి వాసవి భవన్ లో కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయిన పరిస్థితి ఉంది. మిగతా ఎవరైతే 6గురు ఉన్నారో 6గురికి కూడా ఇప్పట్లో ఒకరికి మరణశిక్షతో పాటు మిగతా వారికి కూడా ఇచ్చినట్టు పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడే కాసేపటి క్రితమే వీళ్ళందరినీ కూడా ఎవరైతే అస్గర్ అలీ అదేవిధంగా ఈ సుభాష్ ఉన్నారో వీళ్ళని హైదరాబాద్ కు పంపించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ఆల్రెడీ వీళ్ళు కోర్టులో ఉన్నారు కాబట్టి వాళ్ళని పంపించడానికి మిగతా ఎవరైతే ఈ 6గురు ఉన్నారో 6గురిని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు మొత్తం కూడా పూర్తి చేసిన తర్వాత కూడా వీళ్ళని నల్గొండ జైలుకు పంపించిన తర్వాత ఇక్కడ ఫార్మాలిటీస్ ప్రకారం ఒక 2 రోజులు కానీ 2 రోజులు కానీ ఒక ఫార్మాలిటీస్ ఉంటాయంటే ఆ ఫార్మాలిటీస్ అన్ని అయిపోయిన తర్వాత కూడా వీళ్ళని కూడా అక్కడికి చెర్లపల్లి జైలుకు పంపించేందుకు కూడా చేస్తున్నట్టు చూస్తే మొత్తంగా కోర్టు ప్రాంగణంలో కూడా మొత్తం కూడా ఈ రోజు భారీ బందోబస్తు నిర్వహించిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఒక్కసారి అచ్యుత్ మీరు లైన్ లో ప్రయత్నం చేయండి. ఇక్కడ A6 గా ఉన్న శ్రవణ్ సంబంధించి, ఎందుకంటే శ్రవణ్ ఎవరో కాదు, స్వయాన అమృతకు బాబాయ్. ఒకసారి నేను ఆ పేరును కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను స్క్రీన్ మీద, ఎందుకంటే ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇదిగోండి. సో ఒక్కసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి కాపీని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు చూడొచ్చు బాబాయ్కి సంబంధించి కూడా కోర్టు తీర్పులో ఇక్కడ మెన్షన్ చేసిన పరిస్థితి ఒక్కసారి ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. A1గా తిరునగరు మారుతిరావు అని మీరు చూస్తే కనుక A1గా మారుతిరావు పేరుంది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడి నుంచి A6గా తిరునగరు శ్రవణ్ కుమార్, వీళ్ళిద్దరి పేర్లకు సంబంధించి మీరు చూడొచ్చు. ఇక్కడ శ్రవణ్ కుమార్కి సంబంధించి ఎటువంటి తీర్పు ఇచ్చింది అనేది ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ తీర్పు కాపీలో ఎటువంటి అంశాలు ప్రస్తావించడం జరిగింది అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. A6గా ఉండడం జరిగింది శ్రవణ్ కుమార్కి సంబంధించి. ఈ నేపథ్యంలో ఒకసారి ఆ కాపీని కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది ఆ కాపీ, జడ్జిమెంట్ కాపీని మీరు చూడొచ్చు. ఇదిగోండి ఇక్కడ నుంచి ప్రారంభమైంది. అక్యూజ్డ్ నెంబర్ 6 సెంటెన్స్ టు అండర్గో రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్, అంటే జీవిత ఖైదు ఇక్కడ విధించిన పరిస్థితి. ఏ సెక్షన్స్ కింద సెక్షన్ 302 రెడ్ విత్ 120 సబ్సెక్షన్ బి ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ ఇక్కడ ఈ అంశానికి సంబంధించి ప్రస్తావిస్తున్నాయి. దీంతో పాటు మరికొన్ని సెక్షన్కి సంబంధించి ఇక్కడ మాట్లాడుతున్న పరిస్థితి. ఇదిగో మీరు చూడొచ్చు ఇక్కడ ద అక్యూజ్ నెంబర్ 6, ఇదిగో ఇక్కడ ద అక్యూజ్ నెంబర్ 6 సెంటెన్స్ టు అండర్గో రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ అంటూ మరొక సెక్షన్ 109 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్. ఇక్కడ 109 అలాగే 302 రెడ్ విత్ 120B ఈ రెండు సెక్షన్స్ కింద జీవిత ఖైదు విధిస్తూనే ఇంకొక సెక్షన్కి సంబంధించి ఇక్కడ ప్రస్తావించారు. ఇక్కడ మీరు చూడొచ్చు ది అక్యూజ్డ్ నెంబర్ 6 సెంటెన్స్ టు అండర్గో రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ అండ్ ఆల్సో పే ఆఫ్ 5,000 కూడా చెబుతున్నాయి. ఇక్కడ సెక్షన్ 3 సబ్సెక్షన్ 2 ఆఫ్ 5 ఆఫ్ SC/ST యాక్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఇలా ఈ 3 సెక్షన్స్ కింద, ఈ 3 ప్రధానమైన సెక్షన్స్ కింద జీవిత ఖైదు విధించడం జరిగింది అమృత బాబాయ్కి సంబంధించి. ఈ నేపథ్యంలో ఇంకా ఎటువంటి అంశాలు ఉన్నాయి, తీర్పులు ఇంకా ఎటువంటి కీలకమైన అంశాలు ఉన్నాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి అచ్యుత్ ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు. అచ్యుత్, ఇంకా ఎటువంటి కీలకమైన అంశాలు ఉన్నాయి ఈ తీర్పు కాపీలు?
అంటే ఎవరైతే శ్రవణ్ కుమార్ ఉన్నారో శ్రవణ్ కుమార్ అమృతకు బాబాయ్ కాబట్టి మొత్తం కూడా బాబాయ్ ఆ డైరెక్షన్ లోనే కూడా ఈ కేసు మొత్తం కూడా నడిచిందని కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తం కూడా బాబాయ్ ఏదైతే సుపారి మాట్లాడడం ఇదన్నీ కూడా మొత్తం కూడా బాబాయ్ చూస్తున్న పరిస్థితి. దానికి దాంట్లో భాగంగానే ఈ రోజు అతను కూడా కోర్టు జడ్జి ముందు కూడా చెప్పినట్టు పరిస్థితి ఉంది. నాకు ఈ హత్యకు అంటే ఎలాంటి సంబంధం లేదు, నేను నిర్దోషిని అని కూడా చెప్పినట్టు పరిస్థితి ఉంది. కనుక మొత్తం కూడా అక్కడ కోర్టు మొత్తంలో సాక్ష్యాలు మొత్తం కూడా బలంగా ఉన్నటువంటి పరిస్థితి అంటారు. ఏదైతే ఆ ఫోన్ సంబంధించిన కానీ వివిధ అన్ని సాక్షులు ఏదైతే 102 మంది సాక్షులను విచారించారో ఆ విచారించిన వాటిని కూడా ఈయన మీద కూడా బలంగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. దానికి అంత నడుస్తున్న క్రమంలో కూడా అదే కోర్టు ప్రాంగంలో కూడా ఎవరైతే శ్రవణ్ కుమార్ భార్య కానీ అదేవిధంగా కూతురు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా కొంచెం హైడ్రామా చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఒకటి చెప్తున్నారు, ఎవరైతే శ్రవణ్ కుమార్ ఉన్నారో శ్రవణ్ కుమార్ కు ఎలాంటి తెలియదు, మొత్తం అతను నిర్దోషి, కావాలనే అతన్ని ఏ అమృత ఉన్నారో అమృత వాళ్ళ కుటుంబాలు బాలస్వామి వీళ్ళందరూ కూడా కావాలనే ఇరికించారు, ఆయనకు ఎలాంటి లేదు అని కూడా ఆమె చెప్తూ కూడా ఒకసారి పోలీసుల మీదకి ఇటు మీడియా మీద కూడా కొద్దిగా ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం కనిపిస్తోందా ఇటు శ్రవణ్ కుమార్ కుటుంబం? డెఫినెట్ గా వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు. ఆ లాయర్ చెప్పిన ప్రకారం మాత్రం మేము ఆల్రెడీ హైకోర్టు కూడా అప్పీల్ చేసుకుంటామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే అప్పీల్ చేసుకున్నప్పుడు కొంచెం సమయం ఉంటుంది, సమయం తర్వాత మీరు అప్పీల్ చేసుకోవచ్చు అని కూడా ఇక్కడ లాయర్ చెప్పినట్టు పరిస్థితి. మనం కోర్టులో కూడా చాలా మంది లాయర్లతో కూడా మాట్లాడించిన పరిస్థితి కనపడుతుంది. ఒకవేళ ఇప్పుడు ఎట్లా ఉంటుంది, ఫర్దర్ గా ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ఒకవేళ వీళ్ళకు జీవిత ఖైదు పడింది కదా, పడిన తర్వాత కూడా పోవచ్చు అంటే లాయర్ చెప్పింది ఏంటంటే ఫర్దర్ గా ఇప్పుడు వీళ్ళకు జీవిత ఖైదే ఉంటుంది, కానీ వీళ్ళు మాత్రం కోర్టులో ఉండవలసి ఉంటుంది, తర్వాత జైల్లో ఉండవలసి ఉంటున్న పరిస్థితి. తర్వాత వాళ్ళకు ఎన్ని రోజులకు వస్తా కూడా చెప్పలేమని కూడా చెప్తున్నా. అంటే దానికి వీళ్ళైతే బెయిల్ అప్లై చేసుకుంటారో బెయిల్ అప్లై చేసుకోవడానికి సంవత్సరం పడవచ్చు, 2 సంవత్సరాలు పడవచ్చు, 3 సంవత్సరాలు పడవచ్చు, ఎన్ని సంవత్సరాలు పడతారో కూడా చెప్పలేదు. మొత్తం కూడా అంటే ఇది పరువు హత్యకు సంబంధించింది కాబట్టి మొత్తం కూడా క్రిటికల్ గా ఉంది కాబట్టి ప్రజా సంఘాలు అందరూ కూడా దీంట్లో ఏకమైన ఉన్నారు కాబట్టి పటిష్టంగా భద్రత అంటే పటిష్టంగా కూడా ఈ కేసు గట్టిగా ఉంది కాబట్టి బెయిల్ వస్తుందా అని ఎన్ని సంవత్సరాలకు వస్తుందో కూడా చెప్పలేదు. ఎందుకంటే మనకు ఇంతకుముందు యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి హాజీపూర్కి అప్పుడు ఒకసారి చనిపోయిన సందర్భంలో శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తికి అతనికి కూడా జీవిత ఖైదు పడింది. జీవిత ఖైదు పడిన తర్వాత కూడా అతను కూడా హైకోర్టుకు వెళ్తే ఇప్పటికీ 4 సంవత్సరాల నడుస్తున్నప్పుడు 5-5 సంవత్సరాలు నడుస్తున్నా కూడా ఇంతవరకు అతను అప్లై చేసుకున్నాడు, బెయిల్ అప్లై చేసుకున్నాడు, ఇంతవరకు అతనికి బెయిల్ రాని పరిస్థితి. అదే సిచ్యువేషన్ లో ఇప్పుడు కూడా వీళ్ళు కూడా హైకోర్టుకు బెయిల్కి వెళ్తున్నారు, కానీ ఎప్పుడు బెయిల్ వస్తుంది అనేది కూడా ఇటు లాయర్లు మాత్రం మనం చెప్పలేము. అది మొత్తం కేసు మొత్తం ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత దాంట్లో ద్వారంగా ఒకవేళ వస్తే చెప్పలేమని కూడా చెప్తున్నారు సచిన్. రైట్ అచ్యుత్, మొత్తంగా అయితే మాత్రం ఆ తీర్పు కాపీకి సంబంధించి ఆ తీర్పు కాపీని ఆర్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. ప్రణయ్ కేసు జడ్జిమెంట్ కాపీలో సంచలనాలు ఉన్నాయి. A2 సుభాష్ శర్మకు మరణశిక్ష విధించింది కోర్టు. మిగతా 6గురికి జీవిత ఖైదుతో పాటు జరిమానా కూడా విధించిన పరిస్థితి. కొంతమంది అంశానికి సంబంధించి అక్కడ మాట్లాడుకుంటే కనుక, ఎందుకంటే రిగరస్ ఇంప్రెషన్మెంట్ అంటూ చెప్పుకొచ్చిన పరిస్థితి, మిగిలిన వారికి సంబంధించి కూడా రిగరస్ ఇంప్రెషన్మెంట్ చెప్పుకొచ్చింది. ఎందుకంటే జీవిత ఖైదు రిగరస్ ఇంప్రెషన్మెంట్ ఫర్ లైఫ్ అంటూ జీవిత ఖైదును విధించిన పరిస్థితి. మిగతా 6గురికి జీవిత ఖైదు విధించింది, అలాగే జరిమానా కూడా విధించింది కోర్టు. 2018 జనవరి 31న ప్రేమ పెళ్లి చేసుకున్నారు అమృత ప్రణయ్. కులాంతర ప్రేమ వివాహంపై అమృత తండ్రి అభ్యంతరం వ్యక్తం చేశాడు. 2018 సెప్టెంబర్ 14న కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చి హత్య చేయించిన పరిస్థితి అక్కడ. 8 మందిపై IPC సెక్షన్స్ 302, 120B, 109 అట్రాసిటీ కేసు, అలాగే దాంతోపాటు మరికొన్ని అంశాలకు సంబంధించి విచారణ జరిపి ఆ కేసుని రిజిస్టర్ చేస్తున్న పరిస్థితి. అయితే 8 మందిపై IPC సెక్షన్స్ కింద మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ కేసులో తుది తీర్పు వెల్లడించింది నల్గొండ 2వ అదనపు సెషన్స్ కోర్టు. తీర్పుని వెల్లడించారు సెషన్స్ కోర్టు జడ్జ్ రోజారమణి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.